నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్గా చేసినటువంటి సుశీల కర్కను ప్రధానమంత్రిగా నియమించడానికి జనరేషన్ జెడ్ అంగీకరించింది. నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల్ కర్కి పేరును ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వంపై జెన్జీ ఆర్మీ నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్లమెంటును అధ్యక్షుడు రద్దు చేయడంతో తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ కర్కి ప్రమాణం చేయనున్నారు. నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల్ కర్కి పేరును ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వంపై